అని మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంతరంద్రియములను పరిశీలన చేసే దేవుడు. అంతరంద్రియములను పరిశీలన చేసేటువంటి దేవుడు, హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు. ఇప్పుడు నీవు హృదయాన్ని గనక దేవునికి ఇవ్వగలిగితే నీ హృదయాన్ని ఒక్కసారి ఆయన పరిశీలన చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక మాట మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మనందరికీ దేవుడు పిల్లలు ఇచ్చాడు, పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇలాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటారు. చాలాసార్లు స్కూల్ నుంచి వచ్చేసా కావచ్చు, లేకపోతే సెలవు దినాల్లో కావచ్చు, బయటికి వెళ్ళి అక్కడక్కడ ఆడుతూ ఉంటారు. ఆడేసి మొత్తం మీద చేతులంతా బాడీ చేసేసుకుని, ఏమండి మొత్తం మీద ఒళ్ళంతా బురద వేసేసుకుని లేదా తీసుకేసేసుకుని వచ్చేసి, అమ్మ నాకు ఆకలేస్తుందమ్మా అని ఏడుస్తూ, ఆకలేస్తుంది అన్నం పెట్టమన్నాడు. ఇప్పుడు తల్లి ఏం చేస్తా చెప్పండి? అయ్య బాబాయ్, నా బిడ్డ భలే ఆడుకుంటూ వచ్చాడు, ఆడ ఆకలి తీర్చాలి కదా, ఏమైనా సరే ఆడికి పెట్టేయాలి కదా అని గబగబా అన్నం పట్టుకొచ్చేసి ఆడికి పెట్టేసి తినేరా అంటారా? ఏం చేస్తాం ముందండి? ఆయన ఒకసారి పరిశీలన చేస్తాం.